వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి. నేను మలకమూరు కాలేజీలో చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాల నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి. ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు. వాళ్ళ అన్నదైనా నేను చేసుకుంటానని మాట ఇచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. మేము 4 ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? డబ్బులు ఇస్తాము, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేనేమన్నా వ్యభిచారిదాన్నా డబ్బులు పారేసుకోవడానికి? మా ఇంట్లో అమ్మ నాన్నలు కూడా ఎంత కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామంకి చెందిన వరలక్ష్మి. అనంతపురం జిల్లా. నేను చదువుతుంది మలకమూరులో. అంత కర్ణాటక ఎడ్యుకేషన్ అంతా చదివింది. పులుకుంట గ్రామంకి చెందిన సురేష్ అనే వ్యక్తి నన్ను ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు దొంగచాటుగా తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నల మాటలు నమ్మి ఇప్పుడు నన్ను వద్దు అంటున్నాడు. నేను డబ్బులు పరిస్తాము అని పంచాయతీ చేసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వాడు ఇక్కడ కూడా లేడు. నాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే తీరాలి. నా చెల్లెండ్లు ఇంకా 3 ఉన్నారు. 3 చెల్లెండ్లు ఉన్నారు. నేనే పెద్దదాన్ని. ఇలా చేస్తే ఇంకా 3 పిల్లల పరిస్థితి ఏమి? మా అమ్మ నాన్నలు కూడా నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. 3 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుంటాను చేసుకోవడం లేదు. వాడు ఎత్తిరాడికి వాళ్ళ ఇంట్లో భయపడి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఊరికి రాని ఏత కోసం రాని. ఎంత నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? వయసు 19 ఏళ్ళు. వాడు వయసు 25 ఏళ్ళు. సురేష్ అన్నవాడు. ఎన్ని సంవత్సరాలు అంటే లవ్ చేస్తున్నారు మీరు? 3 సంవత్సరాల నుంచేనా? మరి ఏమన్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు? ఎందుకు భయపడి వద్దంటున్నాడన్నా. ఇంత ముందు ఏమన్నాడు? మరి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను ఈ రోజు చెప్పి మాట ఇచ్చాడు వాడు. మరి ఇంత ముందు చేసుకుంటే 3 ఏళ్ళుగా నువ్వు పెళ్లి చేసుకోమని అడగలేదా? నువ్వు చేసుకున్నాడు. వాళ్ళ అన్నదావుని ఉంటాను, వాళ్ళ అన్నదావుని ఉంటాను అన్నాడు. మరి అయిపోయింది వాళ్ళ అన్నది పెళ్లి అయిపోయింది. ఇప్పుడు వాడు వాడుకొని వదిలేస్తుందని ఇంకో మొగడు ఎట్లా పుట్టాడు? 5 నిమిషాలు ఉండపా, 5 నిమిషాలు ఉండు. చెప్పమ్మా, ఇటు చెప్పమ్మా, ఇటు చెప్పమ్మా. ఇక్కడ చూడమ్మా, అరిస్తే సమస్య రాదు. ఏం చెప్పు సమస్య? ఇప్పుడు ఏమి మా పిల్లలు ఏం కావాలి? నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదా పిల్లడు? కాదమ్మా, నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా? అబ్బాయితో ఫోన్లో మాట్లాడలేదా? ఈరోజు వచ్చినాడు, ఈరోజు కనిపించినాడా? సరే, సార్ వాళ్ళతో కలిసినామా? పెద్ద సార్ వాళ్ళతో కలిసామా? ఎస్ఐ సార్తోనా? మా ఇక్కడ చూడు, ఇక్కడ కాదమ్మా, గుమ్మగట్ల ఎస్ఐ సార్తో అందరితో కలిసినావా? సరే. ఇప్పుడు ఏం మాట్లాడదు చెప్పు. ఆ పాప బాగా చెప్తున్నాడు, మనం ఏం మాట్లాడదు. సరే, ఫస్ట్ వినాలా ఏమనేది? ఆ పాప ఇది ఆ పాప బాధ ఏమో చెప్తా ఉన్నది. వినాలి మనము. ఇన్ని దినాలు వారం రోజులు లోపల ఉన్నది సమస్య. బట్ ఎవరు పడుచుకోలేదు. రోడ్డుకు వచ్చాక తెలిసైతే వచ్చింది కదా పాప. మరి మన ఎట్లా నాయకులు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఏమనేది. మరి తెలియదు చేసుకున్నా చెప్పినాడు ఈ పాప కూడా. సరే నేను ఉంటాను, చేసుకుంటాను. ఎవరు అవునా కదా చేసుకుంటాను.
నువ్వు పాడాలి ఎన్ని సంబంధాలు వచ్చినా నేను చేసుకుంటాను చెప్పలేడు నేను చేసుకుంటాను మా ఆయన పెళ్ళాడు ఇది పూలకుంటలో జరిగిన విషయము. పూలకుంటలన ఒక అమ్మాయి వరలక్ష్మి అనే అమ్మాయి వడ్డే బండి మీద సురేష్, వడ్డే బండి మీద నాగప్ప కుమారుడు. ఆ అబ్బాయి 3 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఏమని ఇప్పుడు వారన్న పెళ్ళైన తర్వాత చేసుకుంటానని నమ్మించాడు. ఈ అమ్మాయిని శారీరకం కూడా వాడుకున్నాడని అమ్మాయి అంటా ఉంది. నమ్మించి మోసం చేసిన అంటా ఉంది. కాకపోతే ఈ అబ్బాయి ఒక వారం రోజులుగా తప్పించుకో తిరిగినాడు. ఈరోజు రావట్లేదు అంటే ఈరోజు కనిపించాడు. ఆ అమ్మాయి ఇట్లా తన బాధని ఇట్లా జనాల్లో చెప్తా ఉంది. సమస్యకు పరిష్కారం జరగలేదు అనుకుంటుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.